హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక ఒక దగ్గర 3 వీక్స్ అవుతున్నది. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే. నా ప్రొఫెషన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ అండి. ఇక ఆ బిజీలో పడి కొంచెం వీడియోస్ ఇట్లా తీయలేదు, అప్లోడ్ చేయలేదు. చూడండి, మన నాటుకోళ్ళు ఇవ్వండి అంటే కొంచెం పెద్ద అయినాయి పెట్టలు. వీటి పిల్లలే మన ఫామ్లో ఉన్నాయి ప్రజెంట్. అయితే బయట ఏం తీసుకురాలేదు నేను, అంటే నాటుకోళ్ళు ఓన్లీ మన నాటుకోళ్ళు ఫామ్లో ఉన్నవి. ఇవన్నీ మన బయట చూపెట్టిన వాటి పిల్లలే. మాకున్న ప్రజెంట్ ఉన్న కోళ్ళతోనే ఫామ్ని డెవలప్ చేశాను. మాకు పెట్టెలు వచ్చేసి ఒక 8 ఉన్నవి. ఈ పుంజు మాత్రం ఇది, ఈ పుంజుతోనే మొత్తం క్రాస్ అయిన పిల్లలే ఇవి. క్రాస్ చేస్తే వచ్చిన పిల్లలు దగ్గర మొత్తం టోటల్గా 53 ఉండే. ఒక 2 మాత్రం చనిపోయాయి. డిసీజ్ వల్ల కాదు, ప్యారెట్ బిట్ చిక్స్ ఉంటాయి లోపల, చిక్స్ పొడిచి చంపేసినాయి మొత్తం రెండింటిని. మోర్టాలిటీ మాత్రం ఏం కాలేదు. నేను ఫామ్ పిల్లలు ఎట్లా ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఒక 2 మాత్రమే అవి పొడవడంతో చనిపోయాయి. పొడవడం అంటే మామూలు కాదు, మొత్తం బ్లడ్ వచ్చేటట్టు మొత్తం పొడిచేసాయి. మీకు ఇదే ప్యారెట్ బిట్ చిక్స్, ఈ 2 కలిపి చిక్స్ని మొత్తం పొడిచేసాయి. అందు గురించి ఆ బోన్లో పెట్టిన బయటకు వెళ్ళకుండా. ఇంత పెద్దగా అయినాక ఇవి దగ్గర 4 మంత్స్ ఉంటాయండి మన నాటుకోడి పిల్లలు. చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు ఒక 1 మంత్ చిక్స్ అండి, చిన్నవి. దీంట్లో 2 రిచ్ వాటం పిల్లలు ఉన్నాయి. ఒక రసంగి, ఇంకోటేమో యాష్ కలర్ ఉంది కదా ఇక్కడ మీకు ఫ్రంట్లో కనపడుతుంది, అది. ఈ 2 రిచ్ వాటం సంబంధించినవి. మిగతాయి నాటుకోడి పిల్లలు. నేను ఎగ్స్ తెప్పించిన బయట నుండి. అవి మన కోడికి వేస్తే 2 పిల్లలు చేసినాయండి. అవే టోటల్గా అయితే మనకు అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ప్లస్ ఫామ్ నేను మెడిసిన్ గిట్లా ఏం వాడను. నేను వాడేదల్లా లసోటా ఒకటి, కోల్ఫాక్స్, ఈ 2 మాత్రమే వాడతాను. మళ్ళా ఫీడింగ్ మాత్రం కంట్రోల్ బియ్యం, వడ్లు, రాగులు, జొన్నలు, ఇవి మాత్రమే వాడతానండి. మనది పూర్తిగా ఆర్గానిక్ ఉంటుంది.